హల్లెలూయా సర్వగతమయమే కలుగును గాక. మరి యవనస్తులం ఎక్కడికి ట్రావెల్ అయ్యి వచ్చిన మనందరము ఎక్కడికి ప్రయాణమైనాం? ఎక్కడికి? కోడుపల్ ప్రేయర్ పవర్ చర్చ్. హల్లెలూయా హల్లెలూయా. మరి మీ రాకతో ఇక్కడ సైతాలు కూలినాయంట. హల్లెలూయా. గడగడ వణికినాయంట. హల్లెలూయా కదండి. దేవుడు అంటాడు, నువ్వు ప్రయాణం అవుతుంటేనే నా కొరకు కార్యాలు జరగడం మొదలైతే ఉంటాయి. హల్లెలూయా. కుష్ఠరోగులతో అన్నాడు, కుష్ఠరోగుల దగ్గర దేవుడు దగ్గరికి కుష్ఠరోగులు వస్తే పోయి ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళండి అని అంటే వాళ్ళు వెళ్తుంటేనే వాళ్ళు బాగుపడిపోయారంట. హల్లెలూయా. కాబట్టి మీరు ఇక్కడ వస్తుంటేనే ఈ ప్రాంతంలో ఉన్న సైతాలు కూలుతూ పోయినాయండి. హల్లెలూయా. కాబట్టి ఒకసారి అందరూ ఊరన్నా 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 యేసుకు యేసుకు మన యేసుకు సాటి ఉండరా? లేరు. హల్లెలూయా. ఊరన్న వచ్చి నీ జీవితంలో నేనే నీ గొప్ప ప్రేమికున్నా అంటే నా యేసుకును సాటి, నా యేసుకును సాటి చరిత్రలోనికి జీవం వచ్చాడన్న గట్టిగా పాట పాడుతున్నప్పుడు హల్లెలూయా ఎట్లా అనాలంటే దేవుని ఆత్మ దిగేలాగా అనాలి. హల్లెలూయా. చరిత్రలోనికి పశువుల పాకలు చరిత్రలోనికి పవిత్ర జీవం దేవుడు ఆది దేవుడు ఆదరించెను క్షమించెను
సంగతి. మరి మన మధ్యలో ఇక్కడ మరి యూత్ పాస్టర్ ఉన్నారు, మరి బంటి బ్రదర్, మరి ఆయన సాక్ష్యం పంచుకుంటారు. హల్లెలూయా. నా సాక్ష్యం ఏంటంటే ప్రార్థన చేస్తున్నాను సాక్ష్యానికి వెళ్ళే ముందు. దేవా, నువ్వు నాకు తోడే ఉండి మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నా సాక్ష్యం ఏంటంటే ఫస్ట్ మా మమ్మీ మేము యేసుప్రభుని నమ్ముకోలేకపోతే అంటే మా డాడీ చనిపోయిండు, మేము యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు. తర్వాత మా మమ్మీకి కూడా మంత్రాలు వేసినప్పుడు ఏమైందంటే మా మమ్మీకి ఎక్కడ తిరిగినా కానీ ఎన్ని చోట్లకి వెళ్ళినా కానీ మంచిగా కాలేదు. మేము అప్పుడు ముగ్గురం, మా అన్నయ్య, అక్కయ్య, నేను. అక్కయ్య పెద్దది. అలాగే మేము ముగ్గురం ఉన్నాం, చిన్నపిల్లలము. అట్లయితే ఆ టైంలో మమ్మీకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆన్సర్ దొరకలేదు. అన్ని చోట్ల తిరిగింది, అన్ని ప్రాంతాలు వెళ్ళింది, అన్ని హాస్పిటల్స్ వెళ్ళేది. మాకున్న అన్నీ కూడా అయిపోయినాయి. అట్లయితే అట్లాంటి స్టేజ్ డాక్టర్స్ కూడా ఏం చెప్పారంటే ఈమెకి ఏ మెడిసిన్ పనిచేస్తలేదు అని చెప్పి ఇంటికనే ఉంచండి, ఇక మీకు ఏ మెడిసిన్ పనిచేస్తలేదు అని చెప్పి అన్నారు. అట్లాంటి టైంలో ఏమని మమ్మీని ఇంట్లోనే వచ్చినప్పుడు ఏమైందంటే ఒక టైంలో ప్రీ పవర్ సిస్టర్ వచ్చి చూసింది, ఏమైందని కనుక్కొని తెలుసుకుంది ఏంటంటే ఓకే ఇట్లా ప్రాబ్లం ఉంది, డాక్టర్స్ వల్ల కూడా అయితలేదు, చనిపోవడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి అని తెలుసుకొని ఏం చేసిందంటే ఇట్లనే చనిపోతుంది అంటారు కదా, అందుకోసమే ఒకసారి మా రామ్నగర్ చర్చికి రండి, అక్కడ సామాన్ ఉంటాడు, ప్రార్థన చేస్తాడు అని చెప్పి చెప్పినప్పుడు మా మామయ్య ఏం చేసిందంటే సరే ఎట్లనే డాక్టర్స్ చెప్పి ఏమని చెప్పారంటే చనిపోతుందని చెప్పారు కదా, ఇంట్లో చనిపోతే ఏంటి, హాస్పిటల్లో చనిపోతే ఏంటి అన్నట్టు తీసుకెళ్ళి అక్కడికి హాస్పిటల్కి తీసుకెళ్ళాక చర్చికి తీసుకెళ్ళాక అక్కడ పనుకోబెట్టి మా మామయ్య అక్కడ వదిలేసి వెళ్ళిపోయినాక సామాన్య వాళ్ళందరూ చూసినట్ట, అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వచ్చి చూసినట్ట, సామాన్య అంటే అందరు కలిసి ప్రార్థన చేయాలంటే అందరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరు కలిసి చుట్టూ ఉండి కూర్చొని ప్రార్థన చేసినాక మమ్మీ అప్పటి వరకు ఆ డాక్టర్స్ ఎందుకు ఇంటికి వెళ్ళిపోమంటారు అంటే తెలియమంట మమ్మీకి, ఆ నరాల గ్లూకోజ్లు కూడా ఎక్కలేమంట. అట్లాంటి టైంలో వేపవర్ చర్చికి వచ్చినప్పుడు సామాన్య ప్రార్థన చేసి ఏం చేసిందంటే ఫస్ట్ టైం అన్ననే అక్కడ ఒక ప్లేట్లో అన్నం తీసుకొచ్చి ఇచ్చి మమ్మీకి ఇచ్చిందంట. ఇచ్చి తినని సిస్టర్ ప్రార్థన చేసి ఇచ్చిన ఏం కాదు తినండి అనగానే అప్పటి వరకు గ్లూకోజ్ కూడా ఎక్కలేదు, ఫుడ్ సాలిడ్ ఫుడ్ లిక్విడ్ కూడా ఏం తీసుకోవట్లేదు మమ్మీ. అన్న ప్రార్థన చేసి ఇచ్చిన ఫుడ్ మమ్మీ తిన్నదంట ఆ రోజు. హల్లెలూయా. ఫస్ట్ మిరాకిల్ అవ్వడం స్టార్ట్ అయింది. తర్వాత ఒక 3 డేస్కి అసలు మమ్మీ లేవలేదు, ఎవరో ఒకరు అక్కడికి తీసుకెళ్ళాలి. కానీ 3 డేస్ ఆ రామ్నగర్లో ప్రార్థన చేస్తూ ఉంటారు. 3 డేస్కి మమ్మీ లేచి కూర్చొని మమ్మీ లేచి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు మమ్మ ఏమనుకుందంటే నేను బ్రతుకుతే ఈ దేవుని కోసమే బ్రతుకుతా, ప్రార్థన చేస్తుందంట. మమ్మీ చెప్పుకుందంట నన్ను బ్రతికిస్తే నేను నీ సేవ చేస్తా, చనిపోతే నీ దగ్గరికి వస్తా అనుకుందంట. అట్లనే దేవుడు మమ్మీని బ్రతికించినాక అక్కడి నుంచి ఆ రామ్నగర్ నుంచి మేము బోడుపల్లికి వచ్చి మమ్మీ ఇక్కడ సంఘం స్టార్ట్ చేసింది. ఇంత సంఘం అభివృద్ధి చెందింది. చెంగిచెర్లలో ఒక బ్రాంచ్ ఉంది, మాకు చిలకనగర్లో ఒక బ్రాంచ్ ఉంది, ఇంద్రనగర్ కాలేజ్ ఇక్కడ కూడా మాకు మొత్తం 3 బ్రాంచెస్ ఉన్నాయి. దేవుడు అట్లా మమ్మల్ని ఆశీర్వదించాడు. సంఘం మంచిగా నడుస్తుంది. మమ్మీ రక్షింపబడ్డది బోడుపల్లికి వచ్చి. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మమ్మీ సాక్ష్యం చెప్పి వాళ్ళకున్న శ్రమ నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల వచ్చింది. వాళ్ళందరితోనే ఈ సంఘాలన్నీ స్థాపింపబడ్డాయి. హల్లెలూయా. ఈ చిన్న సాక్ష్యం వివరించాను. హల్లెలూయా. నా సాక్ష్యం చెప్పాలంటే నాకు అంటే నేను సాక్ష్యంతో నేను అంటే నాకేదో అద్భుతం జరిగింది అని చెప్పి నేను రాలేదు దేవుని దగ్గరికి. అయితే నా జీవితంలో అంటే ఏదో నా లైఫ్లో మమ్మీలాగా నేను చనిపోయే స్టేజ్ నుండి బతికి దేవుని దగ్గర కాలేదు. నాకు డిప్లొమా ఆ టైంలో 2012 ఆ టైంలో ఏమైందంటే అక్కయ్యతో పాటు నేను రామ్నగర్కి వెళ్ళేది. అక్కయ్య అప్పుడు రామ్నగర్ వెళ్తా ఉంటే నన్ను కూడా తీసుకెళ్తే సామాన్య వాక్యం నేను అప్పుడే నాకు ప్రేయర్ పవర్ ఇవన్నీ కొత్త ఉండే. నాకు దేవుళ్ళ అన్ని కూడా అంత తెలియదు. దేవుడు అంటే ఇష్టమే, ప్రార్థన అంటే ఇష్టమే, కానీ ఏం తెలియదు, సేవ ఇవన్నీ ఏం తెలియదు. ఫస్ట్ టైం సామాన్య దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇంకా ఏం గుర్తుందంటే అన్న ఆ రోజు చెప్పిండు బెన్యామిన్ గోత్రం గురించి చెప్పిండు. ఆ బెంజమిన్ జనరేషన్ అంటే ఆదికాండం చేస్తున్నా సిరీస్ లాగా చేస్తుండు. అలాగే బెంజమిన్ జనరేషన్ ఇది మన జనరేషన్, ఇది చివరి జనరేషన్, చివరి తరం. ఈ చివరి తరంకి తల్లి ఉండదు, తండ్రి ఉన్నాడు, తల్లి ప్రేమ అంటే ఆమె చనిపోతుంది. రేచలు బెంజమిన్ పుట్టేటప్పుడే చనిపోతుంది. ఈ జనరేషన్కి తల్లి ప్రేమ ఉండదు, లోకం ప్రేమ ఉండదు, తండ్రి ప్రేమ ఉంటుంది అని వాక్యం ఎంత అద్భుతంగా చెప్పిండంటే
ఇంతుందా ఈ వాక్యంలో, బైబుల్లో ఇంత సత్యం ఉందా, ఇంత అద్భుతంగా ఉంటుందా బైబుల్ అని చెప్పి ఆ రోజు నాకు అనిపించింది. ఆ రోజు నాకు అనిపించి అన్న వాక్యం అట్లనే ఇంటా ఉంటే నాకు అనిపించింది ఇక నేను ఈ దేవుణ్ణి వదిలిపెట్టొద్దని, నేను ఈ బైబుల్ని వదిలిపెట్టొద్దు. అంటే రుచి చూసి ఏది తినమంటారు కదా, నేను అట్లా ఆ రోజు రుచి చూసిన. అన్న నాకు మంచిగా ఏమంటారు మంచిగా వాక్యం చెప్పేవారికి అదొక నాకు అంటే ఆ మూమెంట్ ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ వచ్చింది, నాకు ఒక సంతోషం వచ్చింది. వచ్చి నేను అప్పుడు ఫిక్స్ అయినా ఈ బైబిల్ వద్దొద్దు, ఈ వాక్యం వద్దొద్దు అని. అప్పటి నుంచి ప్రతి సండే వచ్చేది వాక్యం కోసం. అన్ని ఎన్నో ఏమంటారు అద్భుతమైన వాక్యాలు చెప్తా ఉంటే ప్రతి ఆదివారం వచ్చేది. వాక్యం కరెక్ట్ అంటే ఇక సంఘం అయితే అక్కడికి వచ్చేవరకు వాక్యం టైం అయ్యేది. వాక్యం టైంకి ఆ వాక్యాన్ని ఒక సంతోషంతో ఎన్ని బాధలు ఉన్నా కానీ, ఆ వారంలో ఎన్ని శూన్యాలు వచ్చినా కానీ ఆదివారం వెళ్ళి అండవాక్యం విన్నానంటే అదొక ఉద్యోగం వస్తుండే. అంటే ఎట్లుంటుండే అంటే నేను వెళ్ళేటప్పుడు ఒకలా ఉంటుండే సంఘానికి, బయటకు వచ్చేటప్పుడు నేను ఎట్లుంటుండే అంటే నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నట్టు ఒక 10 మందినైనా రక్షించాలి, నేను ఎవరికొకరికి సువార్త చెప్పాలి అంటే ఒక నాకు తెలియకుండానే నేను సువార్త చెప్పాలి, ఎవరు దొరుకుతారని ఒక నాకు తెలియదు ఏమవుతుందో. అండవాక్యం వినగానే ఒక టైప్ ఆఫ్ ఉద్యోగం వస్తుండే, ఒక ఆత్మ నడిపింపు వస్తుండే. వచ్చి అక్కడే నేను బయటకు వచ్చి అందరికి మా ఫ్రెండ్స్ అందరికి కూడా నేను ఇస్ప్రభుని చెప్పేది, అన్న చెప్పిన వాక్యాలు చెప్పేది. అట్లా మా ఫ్రెండ్స్ మారిన ఇక్కడ బోడుపల్లి కూడా చాలా మందికి నేను మా దగ్గర యూత్ కూడా అట్లా చెప్పడం స్టార్ట్ అయింది. ఇంకోటి ఏంటంటే అక్కడే ఒకసారి ఏమైందంటే ప్రాణమన్న కూడా అక్కడి నుంచి యూఎస్ నుంచి వచ్చినప్పుడు ఏమైందంటే యూత్ మీటింగ్ పెట్టింది. ఇక్కడ యూత్ మీటింగ్ పెట్టినప్పుడు నేను అనుకున్నాను సామాన్య ఫస్ట్ ఇంప్రెషన్ అంటే నాకు వాక్యంలో ఇట్లా ముద్రపడిపోయింది. నాకు వాక్యం అంటే అప్పటి నుంచి మస్తు ఇష్టం. ఇక అలాగే ప్రాణమన్న ఎట్లా చెప్తున్నాను ఒక యాంగ్జైటీ అంటే ఒక ఉండే ఒక ఈగర్నెస్ ఉండే నాకు ప్రాణమన్న వాక్యం వినాలి అంటే ఎప్పుడు ఇల్లే ప్రాణమన్న చెప్పడం. అయితే ప్రాణమన్న చెప్పిన ఫస్ట్ వాక్యం కూడా నాకు గుర్తుంది. ఏమని చెప్పాడంటే అన్న దానియేలు గ్రంథం అప్పుడు ప్రాణమన్న చెప్పాడు. చెప్తా ఉంటే దానియేలు గ్రంథంలో మొదటి ముద్ర అంటే ఫస్ట్ ఎస్తేరు గ్రంథం, దానియేలు గారు ఎస్తేరు గ్రంథం గురించి చెప్పుకుంటా అన్నీ ఇప్పుడు ఏంటంటే మొదటి ముద్ర ఫస్ట్ ఒకటి వస్తుంది, తర్వాత దాన్ని తీసేస్తారు, మళ్ళీ రెండో సీల్ వస్తుంది. అంటే ఫస్ట్ ఒక నిబంధన వెళ్తుంది, అది కాదు అని దాన్ని తీసేసి మళ్ళీ ఇంకో నిబంధన వెళ్తుంది. అంటే ఫస్ట్ అంటే పాత నిబంధన పోయింది, ఇప్పుడు కొత్త నిబంధన వచ్చిందని ఆ ఎస్తేరు గ్రంథం నుంచి చెప్తా ఉంటే అప్పుడు నాకు అనిపించింది అరే అన్న కూడా ప్రాణమన్న కూడా ఇంత మంచిగా చెప్తుండే వాక్యం అంటే అప్పుడే వచ్చిండు. సామాన్యం అంటే ఎప్పటి నుంచో సేవ ఉంది కాబట్టి అన్నంత మంచిగా చెప్పిండు వాక్యము అన్నట్టు అనుకోవచ్చు. కానీ ప్రాణమన్న అప్పుడే యూఎస్ నుంచి వచ్చిండు, అప్పుడే వాక్యం చెప్పడం స్టార్ట్ చేసిండు. అప్పుడే అంత లోతులకి వాక్యం తీసుకెళ్లే వారికి నాకు ఇక అనిపించింది అరే అభిషేకం ఉట్టిగానే పోదు. పాత నిబంధనలు ఉంటుంది మనం చూస్తాం కదా, తండ్రి అభిషేకం కొడుకుల మీద కట్ట వస్తూ ఉంటుంది కదా. అక్కడ నేను ప్రాణమన్నం చూసిన రోజు అంత అద్భుతంగా వాక్యం చెప్పడం నాకు నచ్చింది. తర్వాత అట్లనే యూత్ మీటింగ్స్కి మౌనిక వాక్యాలు వినడము, అట్లనే మౌనిక వాక్యాలు చెప్పేటప్పుడు ప్రతిసారి కరెక్షన్స్ అంటే ఎట్లుండాలి మనం ఇంకా ఫ్యామిలీ రిలేటెడ్ థింగ్స్ చెప్తా ఉంటారు, అక్కడ మ్యారిటల్ లైఫ్స్ గురించి ఇట్లాంటివి చెప్తా ఉంటాయి, యూత్ ఎట్లు ఉండాలి ఇవన్నీ చెప్తా ఉంటే అవన్నీ కూడా అంటే ఒక టైప్ ఆఫ్ బలం వచ్చేది ఈ వాక్యాలను వినుకుంటా. అట్లా ఈ వాక్యాల బట్టే నేను ఇట్లా అంటే స్థిరంగా ఉన్నా. నేను బలపడ్డదంటే ప్రేర్ పవర్ సత్యం వల్లనే, ప్రేర్ పవర్ చెప్పిన సత్యం వల్లనే. కాబట్టి ఇక్కడ నేను నిలబడ్డాను ఇట్లా నేను ఇంకటి చెప్తున్నాను కానీ నాకు ధైర్యం వచ్చింది ఎందుకంటే ఆత్మ నడిపింపు అట్లుంది కాబట్టి, అభిషేకం అట్లా నాకు తాకింది కాబట్టి ఈ చిన్న సాక్ష్యం దేవుడి నుంచి. మరి అట్లా పోతుంటే పంపిస్తారా? ఏం చేద్దాం? క్వశ్చన్ చేద్దాం. హల్లెలూయా. మరి సామన్న ఒక ఆయన వచ్చింది నా దగ్గరికి, మా నాన్న అప్పుడు కష్టపడి సైకిల్ దొక్కుతూ సేవ చేసిండన్న, నేను మళ్ళీ ఆ కష్టం పడాలన్నా అని అంటే నేను ఒకటే మాట చెప్పిన, సైకిల్ నుంచి మీ నాన్న ఈరోజు కారు వరకు వచ్చిండు, నువ్వు కారు నుంచి సైకిల్కి పోతామంటే అర్థం ఉందా? కారు నుంచి ఎక్కడికి పోవాలా? ఫ్లైట్కి పోవాలా? హల్లెలూయా. మరి సామన్న అట్లా స్టార్ట్ అయ్యి ఒక కొత్త తరం దావీదు తరములాగా మొదలై అభిషేకింపబడి సేవ మొదలై చేస్తూ మనందరినీ కూడా అభిషేకిస్తూ ఉన్నాడు. మనందరి యొక్క ఆత్మ, ఆయన ఆత్మాభిషేకం అందరి మీద దిగుతూ ఉన్నది. మరి మనము సామన్న ఇక్కడి వరకు అభిషేకింపబడి మనను మొదలు పెడితే మనం ఏం కావాలా?
పరిశుద్ధ సామన్ అభిషేకము నుంచి ఇంకా ఆయనకి రెట్టింపుగా మనం పోయి అభిషేకింపబడి సేవ చేయుడుగాక. దాంట్లో అర్థం ఉన్నది. దాంట్లో మన ఆత్మీయ తండ్రి సామాన్యకి తృప్తి పొందుతుంది, సంతోషం వస్తుంది, దేవుడు కూడా సంతోషం వస్తుంది. హల్లెలూయా అని చెప్పిన మర్మం అదే, అని చెప్పిన మర్మము అదే. మరి ఆయనని ప్రశ్నిస్తాం. మరి ఏం ప్రశ్నలు వేద్దాం? ఎవరు ప్రశ్న వేస్తారు? ఎవరైనా ఉన్నారా? పక్కనే స్టీవర్డ్ ఉంటాడు కాబట్టి స్టీవర్డ్ చేస్తాడు. మీరు అందరు యూత్ని బలపరుస్తుండే అన్నారు కదా కొత్తగా వచ్చినప్పుడు. మళ్ళీ అది ఎలా బలపరుస్తుండే అని చెప్తే ఇక్కడ ఉన్న యూత్ కూడా వాళ్ళ ఏరియాలలో ఉన్న యూత్ని బలపరుస్తూ ఉంటారు. వాళ్ళ సామాన్య చెప్పిన వాక్యాలు అప్పుడు వినేది కాబట్టి అదే వాక్యాలు వచ్చి నేను వీళ్ళకి చెప్పేది. అక్కడ అన్న వాక్యం ఏదైతే వింటున్నామో అదే వచ్చి వీళ్ళకి కూడా చెప్పేది కాబట్టి అట్లా బలపరుస్తాను. ఏమైనా అడుగుతావా? అడుగుతావమ్మా? అడుగు. సత్యంలోకి వచ్చాక దానికన్నా సత్యంలోకి రాకముందు ఏమేమి డిఫరెన్స్ మీరు చూశారు? సో మీ అంగస్తులకు బలపరచండి. దేవుల్లో సత్యంలో, ప్రేమ సత్యంలో, సేవలో రాకముందు మీ లైఫ్ ఎట్లుండే, సేవలో దేవుని యొక్క పరిచయం వచ్చాక మీ లైఫ్ ఎట్లా మారింది? యవనస్తులకు కొంచెం మీరు అడ్వైజ్ ఇవ్వండి, వాళ్ళు ఎలా ఉండాలి, మీరేం హార్డ్షిప్స్ ఏం మీరు ఫేస్ చేశారు ఇలా మీ దేవుని సేవలో వచ్చాక? అంటే సత్యంలోకి రాకముందు అంటే సామాన్య పేపర్స్ వచ్చేటప్పుడు వెళ్ళకముందు నాకు తెలిసింది ఒకటి ఏంటంటే, మన బ్రదర్స్ అంటే ఇంటర్ ప్రేర్ అయ్యేది, అప్పుడు చర్చ్ ఇంటర్ రన్ అయ్యేది, బ్రదర్స్ చెప్పేది కీర్తనలు గ్రంథం అవి ఎక్కువ రిపీట్ చేసేది. దాని అంటే మనకి శ్రమ ఉంటే దానికి విడుదల, అంటే ప్రార్థన చేస్తే విడుదల వస్తుంది, ప్రార్థన చేయండి విడుదల వస్తుంది, ఈ వరకే నాకు తెలుసు. అంటే దాని నుంచి ఏం తెలియదు. ఇంకా నాకు పాత నిబంధనల ఈ మోషే, యెహోషువ ఇట్లాంటి గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలలో మనం యేసు ప్రభువుని చూడొచ్చు, ఆ గ్రంథాలకి నేర్చుకోవచ్చు. యేసుక్రీస్తు నామమే అందనే బాప్తిసం ఆ నామంలోనే వేసుకోవాలి, త్రియేక దేవుడు లేడు, ఇట్లాంటి అన్నీ నాకు చెప్పినప్పుడు ఏమైందంటే ఆ సత్యం అంటే ఫస్ట్ నేను ఆ సత్యం విన్నప్పుడు ఏంటంటే అది నాకు నూతనంగా కొత్తగా అనిపించింది. కొత్తగా అనిపించి నిజంగానే ఏం చేసిందంటే ఆ సత్యం వల్లనే అది ఒక నన్ను ఏం చేసిందంటే ఒక ఫోర్స్, ఒక పుష్ ఇచ్చింది. అంటే ఒక పట్టుదల అన్నట్టు. అంటే నాకు ఒక సత్యం తెలుసు, నేను ఎందుకు భయపడాలి అని ఒక తెలియకుండానే ఒక ధైర్యం వచ్చింది నాకు ఆ సత్యం వల్ల. కాబట్టి అందుకోసమే ఆ సత్యాన్ని నేను నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పడం స్టార్ట్. వేరే చర్చెస్ కూడా వెళ్ళి నేను చెప్తా ఉండేది ఇదే సత్యం అని చెప్పి. వాళ్ళు కొన్నిసార్లు నాకు అగేన్స్ట్గా కొన్నిసార్లు నాకు అనేది త్రియేక దేవుడు ఉన్నాడు, ముగ్గురు దేవుళ్ళు, ఒక దేవుడు కాదు, యేసు ప్రభు దేవుడు కాదు, ఇట్లాంటివన్నీ నాకు క్వశ్చన్స్ రేజ్ అయినాయి. నాకు ఎక్కువ వచ్చినాయి అంటే వాక్యంలో ఇట్లాంటి వాటి వల్ల క్వశ్చన్స్ రేజ్ అయినప్పుడు సామాన్య ఇచ్చిన వర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ వర్సెస్ని తీసుకొని నేను మళ్ళీ వాళ్ళకి ఆన్సర్ చెప్పేది, వాళ్ళని నోట్ పోసుకునేది. కానీ నేనైతే ఆ వాక్యం బట్టి ఆ క్వశ్చన్స్కి అగేన్స్ట్ ఏవైతే క్వశ్చన్స్ వచ్చినాయో వాటికి ఆన్సర్ ఇచ్చాను. మీరు కూడా అట్లా వర్సెస్ ఇచ్చిన రాసుకొని సామాన్య మీరు చెప్పే వాక్యాలు, ఈ సేవకులు చెప్పే వాక్యాలు సేవకులు చెప్పే వర్సెస్ రాసుకొని మీరు కూడా అట్లా ఎవరైనా మీకు ఎదురుపడినప్పుడు సువార్త చెప్పాలనుకున్నప్పుడు అట్లా వర్సెస్ రాసుకొని రెడీగా ఉండాలి, మీరు సిద్ధంగా ఉండాలి మనం ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రతి వాక్యము నోట్ డౌన్ చేసుకోవాలి. నోట్ డౌన్ చేసుకునేటోళ్ళు మామూలుగా మీ క్లాస్లో ఫస్ట్ ఉంటారా లాస్ట్ ఉంటారా? ఫస్ట్ ఉంటారా లాస్ట్ ఉంటారా? సరే క్లాస్లో అయితే లాస్ట్ వచ్చిన ఎక్కడైనా ఫస్ట్ ఉందాం.
హల్లెలూయా. చెప్పు సోఫియా స్టేట్. మీకు బైబిల్ క్యారెక్టర్స్లో ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి? అభిషేకం. నాకు ఇష్టమైన క్యారెక్టర్ అంటే మోషే ఎక్కువ ఇష్టం. మోషే క్యారెక్టర్ నాకు మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ ఇష్టమైన ప్రజలు ఎట్లయితే దేవుడు అంటాడు ఏమంటాడు అంటే మోషేని కూడా ఒక దేవుడిలాగా ఐగుప్తుకి చూపెట్టినట్టు దేవుడు మోషేని అంతా హై చేస్తాడు. యేసు ప్రభు కూడా కంపేర్ చేసుకునేటప్పుడు ఏమని కంపేర్ చేసుకుంటాడు అంటే మోషే వాళ్ళ ధర్మశాస్త్రం వచ్చిన కృపా బాహుల్యము యేసుక్రీస్తు వాళ్ళు వచ్చిన అన్నట్టు ఇట్లా వర్సెస్ ఉంటుంది. వాళ్ళు మోషే ఇజ్రాయెల్ ప్రజలు అయితే మోషేకి అగెన్స్ట్ గా ఒక మాట అన్నా కానీ యెహోవా నామంకి అంటే యెహోవా నామంకి అగెన్స్ట్ గా అంటే ఎట్లయితే రాళ్ళు తీసుకొని కొట్టు చంపుతారో మోషేకి అగెన్స్ట్ గా అన్నా కానీ అట్లనే అంత ఫ్యూరియస్గా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే మోషే ఇచ్చిన నిబంధనలు ఆ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో అది అంత పర్ఫెక్ట్ ఉండే. ఇంకోటి ఏంటంటే మోషే తగ్గించుకోండు అందరికంటే. ఆయన లైఫ్లో అంటే ఆయన లైఫ్లో ఒక బెస్ట్ సీన్ ఉంటుంది. నాకు నచ్చిన సీన్స్లలో ఒకటి ఏంటంటే ఒకసారి ఇజ్రాయెల్ దేశం అంతా ప్రజలందరూ కూడా మోషేని తిడతారంట, మోషేని ఏదో నిందిస్తారు. అవన్నీ చేసినప్పుడు ఏం చేస్తారంటే మోషే ఒక్క మాట కూడా మాట్లాడాడంట వాళ్ళకి అగేన్స్ట్ గా. వాళ్ళు తప్పు వల్ల కానీ నేను సైలెంట్గా ఉంటాడంట. సైలెంట్ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ఏదైనా దేవుడితో చూసుకుంటూ ఉంటాడు ఆయన మోషే. కాబట్టి దేవుడే అంటాడు ఏంటంటే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని. ఇట్లాంటి మోషేకే ఉంది. మోషే దేవుడిని చూసిండు, పలాగ్నం రాసిన దేవుడితో కొండ మీద 40 రోజులు అంటే ఒక హీరోయిక్ లైఫ్ ఉంటుంది ఆయన మోషే మొత్తం. పై నాకు ద్వితీయోపదేశకాండం నేను ఆదికాండం నుంచి చదువుకుంటున్న ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, ఈ నిర్గమకాండం నుంచి స్టార్ట్ అవుతుంది మోషే లైఫ్. ద్వితీయోపదేశకాండంకి వెళ్ళాక ఆయన లైఫ్ ని చూస్తూ ఉంటే ఆయన చనిపోయినాక ద్వితీయోపదేశకాండంలో చనిపోతాడు 30 చాప్టర్లో. చనిపోయినప్పుడు లిటరల్గా నాకు ఏడుపు వచ్చింది. నిజంగానే మోషే నా ఎదురుగానే చనిపోయిందేమో అనుకున్నాను. అదొక క్యారెక్టరే కానీ నేను అంతా ఇన్వాల్వ్ అయిపోయినా అది నన్ను అంతా ఏమంటారు ఆ క్యారెక్టర్ నన్ను అంతా నచ్చింది. డేవిడ్ క్యారెక్టర్ కూడా ఇష్టం కానీ మోషే క్యారెక్టర్ ఎందుకు నాకు ఎక్కువ ఇష్టం. మరి దేవుడికి కావాల్సినది నాకు కావాల్సినది గతము కాదు, నీ విజన్ కావాలన్న విజన్, నీ దర్శనం. నీ ముందుకు వెళ్ళి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు, ఏమని ప్రార్థన చేస్తున్నావు? నాకు విషయం అంటే నాకు లైఫ్లో అంటే ఇట్లా మీ అందరూ ఇప్పుడు వరకు చూసే ఉంటారు, నన్ను మీరు చూసే ఉంటారు. నేను అప్పటి నుంచి సైలెంట్గా ఉన్నా. పాటలు మీరే మాట్లాడుకుంటారు, పాటలు వాడుకుంటారు కూడా. నేను వచ్చి నిలిచిన కానీ నీ వాయిస్ ఎక్కువ ఉంది. మీరు అంటే మన ప్రేమ వల్ల ఒకటి ఏంటంటే ఒక అభిషేకం. ఒక అన్ని సంఘాలకి మన సంఘానికి డిఫరెన్స్ ఏంటంటే వేరే సంఘాలలో ఒక సంఘ పెద్ద నడిపిస్తే కానీ వాళ్ళు పాటలు పాడరు, ఏం చేయరు. అది మిగతా వాళ్ళందరూ సైలెంట్గా చూస్తారు. పాటలకి మాత్రమే పాటలు పాడుతుంది. కానీ మన ప్రేమ వాళ్ళని చూస్తూ ఉంటే మీరందరే పాటలు పాడుతూ ఇక్కడ ఎవరు టీచ్ చేసిన వాళ్ళు లేరు మీకు, అంటే టీచ్ చేసి. కాబట్టి నాకున్న విజన్ ఏంటంటే నాకు ఇష్టమైనది దేవుడి కోసం నేను ఏదైనా చేయాలనుకుంటే నాకు ఏంటంటే దేవుని సత్యం అంటే నేను ఏదైతే సామాన్య దగ్గర నుంచి ఫస్ట్ నేను ఇష్టపడను, నాకు ఏదైతే నన్ను తాకిందో ఆ వాక్యము, ఈ వాక్యం గురించి ఎంతగా చెప్పాలి అంటే వాక్యం మర్మాల గురించి, దీని గురించి, సత్యం గురించి ఎంతగా చెప్పాలి నాకు. అంటే నాకు వినేటోళ్ళు ఉంటే చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి అనేది ఒకటి నాకు. అంటే ఆ విజన్ ఏంటంటే దేవుని వాక్యం చెప్పడము, ఎక్కడికి వెళ్ళైనా నా వాక్యం ప్రశ్నించడం, ఇదంటే నాకు ఇష్టం. మిగతా వర్షిప్ లీడ్, పాటలు ఇవన్నీ కూడా నాకు రాకపోయినా కానీ ఇది కూడా వాక్యం చెప్పాలంటే భయం, కానీ అది ఇష్టం. అంటే నన్ను అది తాకింది కాబట్టి ఆ వాక్యం వల్లనే నేను స్థిరపడ్డాను కాబట్టి అది చెప్పడానికి నాకు ఇష్టపడతలేదు. ఇప్పుడు కొట్టండి. సులోచన ఇస్తారు, పెద్ద కొడుకు కూడా ఉన్నారా? శ్రీకాంత్ గారు. వాళ్ళకి మొన్న పెళ్ళి అయింది.
Come, still. వీళ్ళకి మొన్ననే పెళ్ళైంది కాబట్టి మనం ఏం చెప్పాలా? హ్యాపీ ప్రేయర్ ఫర్ యూత్ అన్నట్టు నుంచి మీకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మరి నువ్వు కూడా వాళ్ళకి ఏమైనా చెప్పాలి? వాళ్ళు కూడా వెతుకుతున్నారు ఎట్లాంటి అమ్మాయి చేసుకోవాలి. ఒకటే నేను చెప్పేది ఒకటే ఏంటంటే ప్రేయర్ చేయండి, మంచి అమ్మాయి ఖచ్చితంగా వస్తాను. స్వీటక్క ద్వారా వచ్చింది సంబంధం. నేను అక్క ఒకసారి రండి చూడండి అమ్మాయి బాగుంటుంది అనుకున్నప్పుడు అదే ప్రే చేసుకున్నాం. మమ్మీ కూడా వెళ్దాం కదా అని వెళ్ళి చూసుకొని నాకు అమ్మాయి నచ్చింది. వాళ్ళ సైడ్ కూడా ఓకే అన్నారు. అంటే ప్రేయర్ చేసుకోవాలి. ప్రేయర్ చేసుకున్నాక దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు మనకు పెళ్ళికి సిద్ధపడడానికి. సో దాన్ని బట్టి ప్రార్థన చేసుకొని చేసుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేయర్ఫుల్గా ఉంటారు. హల్లెలూయా. మరి పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన ఒకరినొకరిని అర్థం చేసుకొని ప్రేయర్ఫుల్గా ఉండాలని చెప్పి అంటా ఉన్నాడు. కాబట్టి అర్థం చేసుకొని ప్రయత్నిస్తూ ఉండాలి ఒకరినొకరు. దేవుడు ఇద్దరిని దీవించును గాక. మరి ఈ సాక్ష్యాల తర్వాత మనం ఏం చేస్తాం? క్వశ్చన్స్ అయితే అడిగినాం. ఇంకా క్విజ్. మరి అటు బ్రదర్కి ఒక బైబిల్ ఇవ్వండి, నువ్వు ఇక్కడే ఉండమ్మా. సిస్టర్కి ఒక బైబిల్ ఇవ్వండి. సిస్టర్కి ఒక బైబిల్ ఇవ్వండి. నేను ఒక అధ్యాయం చెప్తాను, ఎవరు ఫస్ట్ చూస్తాం. మరి ఫస్ట్ వీళ్ళిద్దరు మధ్యలో యిర్మియా 2వ అధ్యాయము 16వ వచనం. Moreover, the man of Peniss and Thebes have broken the throne of your head. సిస్టర్స్ కొట్టండి, ఓడిపోయినారు కదా బ్రదర్స్ కొరకు వస్తారు. చాలా రోజుల తర్వాత బ్రదర్స్ ని గెలిపించిన వాడు. కూర్చోండి. నెక్స్ట్ గొడపల్లి కదా కళ్ళందల్లా దామ గొడపల్లి, నువ్వు కూడా గొడపల్లి కదా. మీరు కూర్చోండి. ఎజికేలు 37:2, ఎజికేలు 37:2 వచ్చిన.
ఎముకలు అనేకములు ఆ లోకంలో కనపడేవి. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలకు ఈ ఎముకలు బ్రతకగలవా అని అడగగా, ప్రభువా, యెహోవా ఇది నీకే తెలియను. అట్లా వాక్యంలో బలపడండి. ఆత్మీయంగా ఇంకా ఎదుగుదాం. ఒకరిలోకినట్లయితే దేవుని ఆరాధించి త్వరగా వాక్యంలోకి వెళ్దాం. అందరూ కూడా దేవుడు ఆత్మ ఆశతోని అడుగుదాం. మన భవిష్యత్తు చాలా ఉన్నది. దేవుడు మీకు జీవితాన్ని ఇచ్చాడు. ఎన్నో పొందుకోవాలా మీరు, ఎన్నో వదులుకోవాలా మీరు. కాబట్టి దేవుని శక్తి లేనిది అసాధ్యం. మీ శక్తి సరిపోతుంది నీ జీవితానికి. హల్లెలూయా. అల్లమౌరు స్తోమోలు శిఖరంలో సెకండరు శిఖర్ అందరి కళ్ళు మూసుకొని హల్లెలూయా అని మొదలెట్టండి. హల్లెలూయా హల్లెలూయా. స్తోమోలు శిఖరంలో శిఖర్ స్తోమోలు శిఖర్ జీసస్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా పల్లెటూరు నిత్యుడు దేవా దేవా నీ మానవుల అగ్ని మానవుల పండించు దేవా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ హల్లెలూయా. దేవా 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 జీసస్ దేవా పరిశుద్ధ పరిశుద్ధ దేవా సర్వశక్తిమంతుడ Hallelujah.
మరి మా కన్నిటికల పైనామం యేసునామమునైనా ఆ యేసునామని పట్టుకొని ముందుకు వెళ్తున్నామునైనా యేసునామం ఎత్తుకొని ఇక్కడికి వచ్చి ఉన్నామునైనా యేసునామము చేత మా భవిష్యత్తులో ముందుకు వెళ్తున్నామునైనా యేసుక్రీస్తులో ప్రతి ఒక్కటి యేసునామములో నిలవెల్ల కురుడు గాక నీకు విరుద్ధమైన కురుడు గాక నీకు అనుకూలమైన యేసునామములో కట్టబడును గాక యవనస్తుల భవిష్యత్తుని యేసునామములో విస్తారంగా ఆశీర్వదిస్తున్నాము ఎన్నాళ్ళ నుంచి లేచి చూస్తుంది వాళ్ళకి యేసుక్రీస్తు నామములో ఓపెన్ అవును గాక హల్లెలూయా ఈ యవన బిడ్డలు నీ బిడ్డలుగానైనా అన్నిట్లో ఉన్నత స్థానంలో ఉండును గాక ఈ సాక్షిగా ఉండును గాక పరిశుద్ధుడా మరి యేసు నామములో విడవకుండానైనా దానికి మించింది ఏది కూడా కాదు ఏ స్నేహితులు కాదు ఏ ఒక బంధము కాదు ఏ ఒక అలవాటు కాదు ఎవరు కాదు యేసు ప్రభువా ఏది కాదు యేసు ప్రభువా యేసు నామము మా కన్నిటికన్నా ముఖ్యం దాని కొరకే బ్రతుకుతాం దాని కొరకే జీవిస్తాం దానితోనే అనేక అలవాటుని చేయిస్తాము దానితోనే ఓడించబోతున్నాము అలాంటి శక్తి దిగులు కాక అభిషేకం దిగులు కాక ఓడించే అభిషేకం సాతాను శక్తులను ఓడించే అభిషేకం జీసస్ పాపాన్ని ఓడించే అభిషేకం వ్యసనాలను ఓడించే అభిషేకం హల్లెలూయా చెడు సావాసాన్ని ఓడించే అభిషేకం జీసస్ నీ నామం కొరకు జీవించడం నడిపించు ఆ నామమున అనేకులని కనపరచలాగున మేము చేయునుగా ఆ రీతిగా నడిపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ కూర్చోండి అందరూ హల్లెలూయా మరుదే కాలం నుంచి వాక్యం చూస్తా ఉన్నాం వాక్యం చూస్తున్నప్పుడు మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే యవనస్తులందరూ కూడా ఒంటరిగా అయిపోతా ఉన్నారు ఏమైపోతున్నారు ఫోన్లు అమ్మ నాన్న తల్లిదండ్రులు అందరూ అక్కడ ఉంటే ఇక్కడ యవనస్తులు ఒక్కడు ఇంకుట కూర్చుంటాడు మరి నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు నిరాశలోకి వెళ్ళిపోయినప్పుడు ఒంటరిగా అయిపోతున్నావు సంఘానికి నేను పోవద్దు అని ఒంటరిగా అయిపోతున్నావు ఒకటే రూమ్లో కూర్చొని బయటికి వెళ్ళకుండా కూర్చొని నొక్కుతా ఉన్నావు ఒంటరిగా ఎవరేం చేస్తుందో తెలుసా ఒక సింహము వేటాడేటప్పుడు జింకలు ఎప్పుడు గుంపుగా ఉంటుంది ఆ జింకలను వేటాడేటప్పుడు సింహము వేటాడి ఒక జింకని దాని నుంచి వేరు చేసి ఒంటరిగా చేస్తుంది ఎందుకు దాన్ని తినడానికి మరి నువ్వు కూడా ఒంటరిగా ఉన్నావంటే నువ్వేంటంట నువ్వు వేట మాంసం అంట ఏంటంట ఏంటి నువ్వు ఒంటరిగున్నా నేను ఓడిపోతున్నా అన్నావు అనుకో నేను ఎవరిని కలవనన్నాను అనుకో నువ్వేంటంట నువ్వు వేట మాంసం అయినా అంట చికెన్ మటన్ తిన్నారు కానీ వేట మాంసం తినలే ఎందుకనంటే ఇండియాలో ఇల్లీగల్ బయట దేశంలో తినేసి వచ్చిన ఆడ లీగల్ వేట మాంసం తింటే నాకు అంత రుచికరంగా ఉంటుంది సైతాను నువ్వు ఒంటరిగా అయిపోయినావంటే సంఘం వదిలేసి అందరిని వదిలేసి కుటుంబాన్ని వదిలేసి బంధుమిత్రులను వదిలేసి స్నేహితులను వదిలేసి ఒంటరిగా అయిపోయినావంటే నువ్వు వేట మాంసం అంటే ఏంది సైతాను నిన్ను నాకి తినాలని రెడీగా ఉందంట ఒంటరిగా ఉంటావా సంఘముతో కలిసి ఉంటావా సంఘముతో కలిసి ఉండాలా కదా మరి అట్లా సింహం తింటది అట్లా ఎలుగుబండలు తింటాయి గుడ్డెలుగులు తింటాయి తర్వాత ఏమేమో తింటా ఉంటాయి మరి మీరు తింటారు మీరు తిన్న తర్వాత నేను తిన్న తర్వాత అందరూ తింటారు తిని ఒక్కొక్కరు ఏమేమో అవుతా ఉంటారు ఇష్టం ఉన్నట్టు అవుతా ఉంటారు కదండి ఇట్లా అయ్యి పోతూ జీవితం ఏడిపోతుందో తెలియదు ఎక్కడికి పోతుందో తెలియదు కానీ ఎక్కడో ఒక దగ్గరికి అయితే పోతున్నాం కానీ ఎక్కడికి పోతున్నాం అనేది తెలియదు కాబట్టి ఎక్కడికి పోతున్నాం మనందరము కూడా తెలుసుకొనును గాక దేవుడి వాక్యం అందరినీ దీవించును గాక ఆమేన్ హల్లెలూయా
ఎందుకు నిలబడ్డారు? మీరు ఎందుకు నిలబడ్డారో నేను చెప్తాను. సో ఇది ఒక ఎక్స్పెరిమెంట్. సరే, దాని బ్రాండ్ మనం ఎక్కువ తీసుకున్నాను. సో వాక్యం చెప్పేటప్పుడు చెప్తాను ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేయాల్సి వచ్చింది అని. సో ఇంకొక ఎక్స్పెరిమెంట్ కూడా ఉంది. అది కూడా బ్రాండ్ మన నడిపిస్తారు. వాలంటీర్ చేయండి ఈ సంఘంలో సిస్టర్స్ నువ్వు గొడవలే మరోసారి ఇక్కడ నిలబడి ఫోన్ అడిగి కూర్చో, నిలబడి కూర్చో, మళ్ళీ నిలబడి. కొంచెం దూరం అయిపోయింది. కూర్చో. సరే, ఒకసారి నిలబడి మరి ఎంత నిలబడి. మరి చీర ఎంత దూరం ఉందో తెలియదు కానీ కూర్చోవాలి ఒకసారి. సిస్టర్ నిల్చోండి. అయిపోయింది, తీయచ్చు. థ్యాంక్ యూ. So let's all dive into the scriptures now. So I would ask everyone to meditate for a minute for the word of the God. కానీ నీ దేవుడు ఎప్పుడైతే నీకు చెప్తాడో Trust me. నాపై నమ్మకం ఉంచుము, Leave him. అతన్ని వదిలిపెట్టేసి. Will you leave? మీరు ఆయన వదిలిపెట్టేస్తారా? Will you leave? మీరు ఆయన వదిలిపెట్టేస్తారా? No one మనిషిని does. ఎవరు చేయరు, No one does. ఎవరు చేయరు. You still want to fight. మీరు ఇంకా దానికోసం పోరాడడానికి మీరు You ఉంటారు. still want to convince. మీరు అయినా కానీ కన్విన్స్ చేయడానికి ఉంటారు, But you'll not compromise. కానీ మీరు కాంప్రమైజ్ అవ్వరు. So where is your trust? మీ నమ్మకం ఎక్కడ? So that's what the Bible teaches us. ఇదే కదా బైబిల్ మనకు నేర్పిస్తుంది. When you trust your God, you trust blindly. మీరు ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం ఉంచుతారో పుట్టి నమ్మకం మీరు ఆ దేవుని మీద మీరు If పెట్టాలి. he tells you he will give, he will definitely give you. ఎప్పుడైతే నీతో చెప్పినాడో ఆయన నీకు ఇస్తాడంటే తప్పకుండా దేవుడు మీకు ఇస్తాడు. And I can give you a testimony of that. ఆ విషయంలో నేను మీకు ఒక సాక్ష్యం ఇస్తాను. Because I have seen many things in my life. ఎందుకంటే నా జీవితంలో నేను ఎన్నో విషయాలు చూశాను. Every promise he has given, దేవుడు చేసిన ప్రతి ఒక్క వాగ్దానము he has done it till today. దేవుడు ఈ రోజు వరకు దేవుడు వాటన్నిటిని నెరవేర్చి ఉన్నాడు. But the thing is, కానీ విషయం ఏంటంటే you don't see another option, you only see your God. మీకు ఇంకో ఆప్షన్ అని కనబడదు, కేవలం నీకు ఆ దేవుడు మాత్రమే. Why was David standing in front of Goliath? దావీదు గొలియాతు ఎదుట నిలబడినప్పుడు What was he seeing? ఆయన ఏం చేస్తున్నాడు? He was seeing the promise he had. ఆయనకు ఇవ్వబడిన వాగ్దానమే ఆయన చూసి ఉన్నాడు. Because God promised him he will be the king one day. ఎందుకంటే దేవుడు ఆయనకు వాగ్దానం చేసిన దావీదును ఒక రోజు రాజు అవుతావని. But if he is standing in front of Goliath, ఆయన గొలియాతు ఎదుట నిలబడినప్పుడు and if Goliath kills him, ఒకవేళ గొలియాతు అతన్ని చంపేస్తే will the promise ఆ యొక్క దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడుతుందా? come true? దేవుడు చేసిన వాగ్దానం నెరవేరుతుందా? That's what his faith was. ఇదే దావీదు యొక్క విశ్వాసం. That's what his trust was. ఆయన నమ్మకం, దావీదు యొక్క నమ్మకం ఇదే. Even when Saul was behind him for a very long time, ఎంతో కాలం వరకు ఒక సౌలు దావీదు వెంటబడినప్పుడు he still trusted. అయినా కానీ దేవుడి మీద ఆయన నమ్మకం ఉంచి ఉన్నాడు దావీదు. And God did it.
దేవుడు ఏదైతే మాట ఇచ్చాడో అది దేవుడు నెరవేర్చాడు. became the king. దావీదు రాజు అయి ఉన్నాడు. So today కాబట్టి ఈ you రోజు have to see your promise. మీకు ఏదైతే వాగ్దానం ఇవ్వబడిందో, You have to see the words which God spoke to you. దేవుడు ఏదైతే మాటలు మీ కొరకు మాట్లాడినాడో దాని వైపు మీరు చూడండి. If he asked you, దేవుడు ఒకవేళ మిమ్మల్ని అడిగి ఉంటే give him. ఆయనకు అది ఇచ్చేయండి. మీరు If he told you something, do it. ఏదైనా విషయం దేవుడు మీకు చేయమని చెప్పాడంటే మీరు అది చేయండి. Don't back off. దాని నుండి వెనకంజ వేయకండి. Because if he can ఎందుకంటే ఆయన చేయగలుగుతాడు make కాబట్టి. a shepherd as a king, ఒక గొర్రెల కాపరిని ఒక రాజుగా చేయగలిగే he can దేవుడు change your life too. ఆయన నీ జీవితాన్ని కూడా మార్చగలుగుతాడు. He can change your life ఆయన too. నీ జీవితాన్ని కూడా మార్చగలుగుతాడు. If he can make a slave as a president, he can change your life too. ఒక బానిసని రాజు మంత్రిగా చేయగలిగిన దేవుడు నీ పరిస్థితిని కూడా మార్చగలుగుతాడు. He can change your life in a day. ఒక దినంలోనే ఆ దేవుని యొక్క పరిస్థితిని మార్చగలుగుతాడు. Because a day ఎందుకంటే ఆ యొక్క దినము is like 1,000 years for him. ఒక దినము దేవుని కొరకు 1000 సంవత్సరాలతో సమానం. You might be thinking, how many years should I suffer? మీరు అనుకున్న ఇంకెన్ని సంవత్సరాలు ఇవన్నీ బాధపడాలని. But all these years are like a day for him. కానీ ఇవన్నీ సంవత్సరాలు దేవుని కొరకు ఒక దినం మాత్రమే. So as well, కాబట్టి all these years can become all these years can become day for him. ఈ అన్ని సంవత్సరాలు కలిసి దేవుని కొరకు ఒక దినం మాత్రమే. So one day కాబట్టి ఒక్క is రోజు enough for your God, ఒక్క రోజు చాలు మీ దేవునికి. but only when you lean your thoughts on him కానీ ఎప్పుడైతే మీ ఆలోచనలన్నిటి ఆ దేవుని వైపు మీరు మోపుతారు, and trust him blindly. ఆయన మీద పుట్టి నమ్మకం మీరు ఎప్పుడైతే పెడతారు. Let us see another verse. ఇంకో వాక్యం మనం చూసుకుందాము. Philippians chapter 2, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం second verse. 2వ వచనం. మీరు ఏక మనస్సులగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒకదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. Enough. Hallelujah. హల్లెలూయా. So if we see Philippians chapter 2 and 2nd verse, ఇప్పుడు 2వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే the verse here is telling us always be like-minded. ఏక మనసు కలిగి ఉండమని ఇక్కడ వాక్యం సెలవిస్తున్నారు. Like-minded. ఏక మనసు కలిగి ఉండండి. Stand on a single thing. ఒక్క మాట మీద మీరు నిలబడాలి. Don't get diverted. ఇటు అటు మీరు డైవర్ట్ If కావడానికి. you have faith, you have faith. మీ విశ్వాసం ఉందంటే బస్ మీకు విశ్వాసం If ఉంది. you're trusting the word, trust. ఆ యొక్క వాక్యం మీద నమ్మకం ఉంచున్నారంటే నమ్మకం Don't ఉంచండి. again travel in two boats. రెండు పడవల మీద మీరు ప్రయాణించకండి Don't be ఒకేసారి. on the edge of the wall. ఆ యొక్క గోడ యొక్క కొనకు మీరు ఉండడానికి వీల్లేదు. Either go that way or this way, but don't stand. మీరు వెళ్ళాలంటే ఈ యొక్క మార్గంలో లేదంటే గోడ అవతల ఆ యొక్క మార్గంలో కానీ యొక్క మధ్యలో మీరు ఉండడానికి So the వీల్లేదు. word is telling us be like-minded. వాక్యం ఏమని సెలవుస్తుంది? ఏక మనసు కలిగి Have ఉండండి. a single thought. ఒకే ఆలోచన కలిగి ఉండండి. So today, if you decided, ఒకవేళ ఈ రోజు మీరు నిర్ణయించుకున్నారంటే I will trust my God, నేను నా దేవుని మీద నమ్మకం I will ఉంచుతాను. lean all my thoughts on Him, నా యొక్క సమస్త ఆలోచనని నా దేవునిపై మోపిస్తాను. no కాబట్టి matter what happens, ఏదేమైనా సరే don't change your mind. మీ యొక్క మనసు మీరు మార్చుకోకండి. Because the Bible says, ఎందుకంటే బైబిల్ ఏమని your సెలవిస్తుంది? mind will deceive you. మీ యొక్క మనసు మిమ్మల్ని డిసీవ్ చేస్తుంది, మోసం చేస్తుంది. It is a very అది ఎంతో difficult thing to handle in everyone's life. ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో చాలా కష్టమైన విషయం దాన్ని మీరు హ్యాండిల్ చేయడం. Because today, now you'll decide one thing, ఈ రోజు మీరు ఒకటి నిర్ణయం చేసుకుంటారు, and once you're happy, you decide another thing. ఒక్కసారి మీరు ఆనందంగా అయిపోయినాక మీరు ఇంకో మీరు నిర్ణయం తీసుకుంటారు. Once you're crying and praying, you decide one thing. మీరు ఎంతో కన్నీళ్ళు కాలుస్తూ ప్రార్థించడం మీరు ఒకటి నిర్ణయం తీసుకుంటారు. Once you're happy, you decide another thing. ఒకసారి మీరు ఆనందంగా ఉన్నట్టు మీరు ఇంకో నిర్ణయం మార్చుకుంటారు. Inside church, you will be like, I'll not go again, I'll not do it again. సంఘంలో ఉన్నప్పుడు నేను ఇంకేంటున్నాడు అక్కడికి వెళ్ళాను, నేను ఇంకేంటున్నాడు అది చెయ్యాలని I ఉంటారు. surrender to God. నేను నా దేవునికి సమర్పించుకుంటానని. But after going out, కానీ సంఘం నుండి బయటికి వెళ్ళిన తర్వాత after a day or 2 days, ఒక రోజు 2 రోజులు గడిచిన తర్వాత when you receive a call from the same person, అదే మనిషి దగ్గర నుండి ఏదైనా ఫోన్ వచ్చినప్పుడు when మీకు you see the same habit, లేదంటే అదే అలవాటుని మళ్ళీ మీరు చూసినప్పుడు your mind again change. మీ యొక్క మనసు మళ్ళీ మారుతుంది. That's the reason Bible is telling us be like-minded. కాబట్టి బైబిల్ ఏమో సెలవుస్తుంది? ఏక మనసు కలిగి ఉండండి. If you are deciding it now, it is forever. మీరు ఈ రోజు నిర్ణయం తీసుకుంటారంటే అది ఎల్లకాలం కొరకే. Be
like your God. మీ దేవునిలాగా మీరు ఉండండి. He promised and He did it all. ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు, చేసిన ప్రతి ఒక్క వాగ్దానం ఆయన నెరవేర్చి He is a ఉన్నాడు. like-minded one. ఆయన ఏక మనసు కలిగిన వాడైన Be దేవుడు. the same like your God. మీ దేవునిలాగానే మీరు కూడా ఏక మనసు కలిగి So ఉండండి. this is all fine. ఇవంతా మంచిగా ఉంది. Maybe we learned a lot. మనం ఎంతో నేర్చుకున్నాం కానీ How to do, what to do. ఎలా చేయాలి, ఏం చేయాలని. But how to be such a stable person? కానీ అలా స్థిరమైన మనసు కలిగి ఎట్లుండాలి, How to be stable? అలా స్థిరంగా ఎట్లుండాలి. So I heard a story. నేను ఒక కథ విన్నాను. A person had 2 dogs. ఒక మనిషికి రెండు కుక్కలు ఉండే. So when these dogs రెండు కుక్కలు were young, వాళ్ళు ఎంత చిన్నగా they ఉన్నప్పుడు would sit in the garden, వారి యొక్క గార్డెన్ లో కూర్చొని and ఉన్నారు. when they saw the squirrels, ఆ స్క్విరల్స్ ఉడతలను చూసినప్పుడు అవి they would run behind it. వాటి వెనకాల అవి పరిగెడుతుండే. So later, after few years, కొన్ని సంవత్సరాలు అయినాక a dog became old. ఆ యొక్క కుక్క ముసలి అయిపోయింది. It is not able to see the far things. ఆ దూరం ఉన్నవి అది చూడలేకపోతుంది. So what does it do? అప్పుడు ఏం చేస్తుంది అది? It would turn to another dog, అది ఇంకో కుక్క వైపు అది తిరిగి, which was still young అది ఇంకా యవనంగానే ఉండేది, and which was able to see the squirrels. ఆ యొక్క ఉడతల అనేది చూడగలుగుతుంది. So this old dog was no longer seeing the squirrels but seeing this dog. ఏదైతే కుక్క ముసలి అయిపోయింది అది ఆ ఉడతల వైపు చూడలేకపోతుంది, కానీ ఈ రెండు కుక్క వైపు అది చూస్తుంది. So this dog knows ఈ కుక్క తెలుసు that when the young dog sees the squirrel, ఆ యొక్క యవన కుక్క ఆ యొక్క ఉడతను చూసినప్పుడు the hair behind its neck would stand. ఆ యొక్క మెడ వెనకాల ఉన్న యొక్క ఎంట్రికలు ఇట్లా లేస్తే అని ఆ కుక్కకి. So when it immediately sees that hair standing, ఆ యొక్క కుక్క యొక్క మెడ దగ్గర ఉన్న ఎంట్రికలు ఇట్లా లేవడం అనేది చూసిన it would వెంటనే know the squirrels came and they would run. వాటికి తెలిసిపోతే ఉడతలు వచ్చాయని అవి ఉరుకుతుండే వాటికి. So even in your life, నీ జీవితంలో కూడా when you're not able to see God, మీరు యొక్క దేవుణ్ణి చూడలేని సమయం when అప్పుడు, you're not able to trust, మీరు ఆయన మీద నమ్మకం ఉంచలేని ఆ యొక్క when పరిస్థితిలో, you're not able to have such faith, అటువంటి విశ్వాసం మీరు పెట్టలేకగలుగుతున్నారు. అటువంటి సమయంలో who do you turn to? మీరు ఎవరి వంక తిరుగుతారు? Who do you turn ఎవరి వైపు to? మీరు తిరుగుతారు? You turn to a person who can see that trust, who can see that faith, who can see God. ఎవరైతే ఆ యొక్క దేవుని యొక్క దేవుని పట్ల విశ్వాసం నమ్మకం యొక్క దేవుని చూడగలుగుతారో అలాంటి వారి వైపు మీరు తిరుగుతారు. So కాబట్టి every family has such person. ప్రతి ఒక్క కుటుంబంలో అలాంటి వ్యక్తి ఉంటారు. Every church has such ప్రతి person. ఒక్క సంఘంలో అలాంటి వారు ఉంటారు. It can be your mother, అది మీ తల్లి అయి ఉండొచ్చు, it can be your father, ఆ వ్యక్తి మీ తండ్రి అయి it ఉండొచ్చు, can be your pastor, ఆ యొక్క వ్యక్తి మీ పాస్టర్ అయి it can ఉండొచ్చు, be your spiritual friend. మీ యొక్క ఆత్మీయ స్నేహితులు అయి ఉండొచ్చు. వాళ్ళు Turn to them వారి యొద్దకు మీరు because they can see God. ఎందుకంటే వాళ్ళు దేవుడిని చూడగలుగుతారు. When they can see God వాళ్ళు ఎప్పుడైతే దేవుడిని చూడగలుగుతారు, and you are seeing them, ఇంకా మీరు వాళ్ళని చూస్తున్నారండి you కనుక can walk with them towards it. మీరు వాళ్ళతో పాటు ఆ దేవుని యొద్దకు ఆ యొక్క మార్గంలో నడవగలుగుతారు. So today learn కాబట్టి ఈ రోజు నేర్చుకోండి to see, చూడడం అని, to turn towards అటువైపు తిరగడం అని. someone who can see God, ఎవరి వైపు తిరగడం? ఎవరైతే దేవుని చూడగలుగుతారో వారి వైపు మీరు someone who can tell you to trust Him, ఎవరైతే మీకు ఈ మాట చెప్పగలుగుతారో ఆ దేవుని మీద నమ్మకం ఉంచమని. someone who can set an example to you. మీ కొరకు ఎవరైతే ఒక ఉదాహరణగా ఒక మాదిరికరంగా ఉండగలుగుతారో వారి యొద్దకు మీరు So do వెళ్ళండి. it. అది మీరు చేయండి. So let us see one last verse and end it. ఇంకో ఆఖరి వచనం మనం చూసుకుందాము. Colossians కొలస్సీలకు రాసిన పత్రిక 3rd chapter 2nd verse. 3వ అధ్యాయం 2వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనుకుడి. Enough. Hallelujah. So one last thing. ఇంకో ఆఖరి మాట. So when you're searching for something in this world, ఈ లోకంలో మీరు దేని గురించి అయినా వెతుకుతున్నప్పుడు, when your mind wanders everywhere in this world, మీ యొక్క మనసు ఈ లోకమంతా తిరుగుతూ ఉన్నప్పుడు what do? ఏం చేస్తారు మీరు? Where do you keep your target as? మీ యొక్క గురి మీరు ఎటువైపు పెట్టుకుంటారు? Always search for something which can come from above. ఏదైతే ఒక పరలోకం పర సంబంధమైన నుండి వచ్చి వాటి మీదే మీ గురి ఉంచాలి మీరు. Always search for something which God can give you. ఏదైతే దేవుడు ఇవ్వగలుగుతాడో దాని వైపు మీరు పరిగెత్తాలి, దాని గురించి మీరు వెతకాలి. Don't search for something which world can provide you. లోకం ఏదైతే ఇవ్వగలుగుతాడో వాటి గురించి మీరు వెతకడానికి వీల్లేదు. Because the most precious things only come from above. ఎందుకంటే శ్రేష్టమైనవన్నీ ఆ యొక్క పరలోకం నుండి వచ్చుచున్నది. It is not in this world, ఈ లోకం నుండి కాదు, but it is from your Father in the heaven. పరలోకమందున మీ తండ్రి యొద్ద నుండి అవి వచ్చును. So today కాబట్టి ఈ రోజు we learned మనం how నేర్చుకున్నాము to set our mind on God. మన మనసుని ఎలా దేవుని వైపు మనం పెట్టుకోవాలని. And in this young age, it is very important for you to set your mind on your God. ఈ యొక్క యవ్వన కాలం ఇది ఎంతో అవసరమని నీ మనసుని దేవుని వైపు మీరు మళ్ళీ పెట్టుకోవడం. Or still keeping your mind or setting your mind on human,
ఒకవేళ మీ యొక్క మనసుని మనుషుల వైపు మీరు పెట్టుకొని ఉంటే కనుక change your mind today. ఈ రోజు మీ మనసుని మీరు మార్చుకోండి. And even not only in the young age, యవ్వన కాలంలోనే అయినా కాదు, even at a very old age, వృద్ధులు అయినా కానీ till you are in this world, మీరు ఈ లోకంలో ఉన్నంత వరకు always set your mind ఎప్పుడు మీ మనసును on your God. మీ దేవుని వైపు మీరు అనుకోండి. Only then everything is possible. అప్పుడే ప్రతిదీ సాధ్యం అవుతుంది. Only then you will be able to capable and be to achieve the ability to receive what God wants to give you. అప్పుడే మీరు సమర్థులవుతో యోగ్యులవుతో దేవుడు ఏదైతే ఇవ్వగలుగుతారో దాన్ని పొందడానికి మీరు సమర్థులు అవుతారు అప్పుడు. So today, కాబట్టి ఈ రోజు kneel before God దేవుని ఎదుట మీరు మోకరించండి and ask your God దేవుని అడగండి మీరు to restore everything దేవా ఏదైతే పోయిందో అంతా తిరిగి నాకు దయచేయమని. which you have lost, నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో because ఎందుకంటే once you get into His presence, ఆయన యొక్క సన్నిధిలో మీరు వచ్చినప్పుడు everything is possible. ప్రతిదీ సాధ్యం అవుతుంది. Everything is possible in His presence. ఆయన యొక్క సన్నిధిలో సమస్తము సాధ్యం. He can give you everything. ఆయన నీకు సమస్తాన్ని He ఇవ్వగలుగుతాడు. can give your 25 years back to you. నువ్వు పోగొట్టుకున్న 25 సంవత్సరాలు ఆయన తిరిగి నీకు ఇచ్చేది He can దేవుడు. give your 5 years back to you. నువ్వు పోగొట్టుకున్న 5 సంవత్సరాలు ఆయన నీకు తిరిగి He ఇచ్చగలిగే can దేవుడు. give the love which you lost. నువ్వు ఏదైతే ప్రేమను కోల్పోయినా ఆ ప్రేమను తిరిగి నీకు ఇవ్వగలిగే దేవుడు ఆయన. He can give the peace which you lost. నువ్వు ఏదైతే సమాధానం కోల్పోయినా ఆ సమాధానం నీకు తిరిగి ఇవ్వగలిగే He can దేవుడు give the ఆయన. strength which you lost. నువ్వు ఏదైతే బలాన్ని పోగొట్టుకున్నా ఆ బలాన్ని నీకు తిరిగి But ఇవ్వగలిగే that's దేవుడు only ఆయన. possible when you kneel before Him and set your mind on Him ఎప్పుడు అది సాధ్యం? ఎప్పుడైతే దేవుని ఎదుట మోకరిస్తావో నీ మనసును ఆ దేవుని వైపు మీరు త్రిప్పుతావో and అప్పుడు have only one mind. ఏక మనసు కలిగి ఎప్పుడైతే నువ్వు So when ఉంటావో you're kneeling here now, మీరు ఇక్కడ మోకరిస్తున్నారంటే కనుక always set your mind on Him with one mind. ఒకే ఒక మనసు కలిగి మీ ఆలోచన మనసు అంతటి ఆయన వైపు మీరు తిప్పండి. If you're having trust మీరు నమ్మకం పెడుతున్నారంటే కనుక in getting a good health, ఒక మంచి ఆరోగ్యం మీకు వస్తుందని నమ్మకం మీకు ఉంటే కనుక and if you fall sick again, ఆ తర్వాత మీరు మళ్ళీ అనారోగ్య పాలైనా కానీ don't go back to your previous thoughts. మీ ఇంతకు ముందు ఉన్న ఆలోచనల వైపు మీరు తిరిగి వెళ్ళడానికి వీల్లేదు. Trust only on Him. కేవలం ఆ దేవునిపై మీ నమ్మకం ఉంచండి. Trust only on Him. కేవలం ఆ దేవునిపై మీ నమ్మకం ఉంచండి. If you trust that He can give, He can give. మీరు ఎప్పుడైతే నమ్ముతారో దేవుడు నాకు ఇవ్వగలుగుతాడంటే తప్పకుండా దేవుడు మీకు Because ఇస్తాడు. it's always happened with me. ఎందుకంటే ఎప్పుడు నాతో ఇట్లానే జరిగింది. Whenever I was feeling sick నాకు ఎప్పుడు అనారోగ్యంగా ఉంటే and కనుక nothing was working, ఏది పని చేయట్లేనప్పుడు I'm mostly very reliable on God. నేను ఎక్కువ మటుగా దేవునిపైనే ఆధారపడి ఉన్నాను. So I asked Him, నేను ఆయన అడుగుతాను, if దేవుడు you heal him, only you. స్వస్థపరచడం అంటే దేవాది నీ వల్లనే అవుతుంది. And when He heals me, ఆ దేవుడు ఎప్పుడు నన్ను స్వస్థపరచినప్పుడు and I come back and give a testimony, దేవుడు నన్ను స్వస్థపరిచిన తర్వాత నేను వచ్చి ఆయన సాక్ష్యం నేను పంచుకున్నప్పుడు the same illness would come again the next day. మళ్ళీ మరుసటి రోజు అదే అనారోగ్యం మళ్ళీ తిరిగి వస్తున్నా. After giving the testimony, సాక్ష్యం ఇచ్చిన తర్వాత again the next day it would happen. దాని మరుసటి రోజు ఇలా మళ్ళీ జరుగుతుంది. So what does your mind say? అప్పుడు మీ మనసు ఏం చెప్తుంది మీకు? Your God didn't do anything. నీ దేవుడు ఏం చేయలేదు నీకోసము. You have to take the medicine. నువ్వు మెడిసిన్ తీసుకోవాల్సిందే. So what do? అప్పుడు మీరు ఏం చేస్తారు? You again tell your mind. అప్పుడు నీ మనసు నువ్వు ఇదే చెప్తావు. You again tell your thoughts. నీ యొక్క ఆలోచనలకు నువ్వు అదే చెప్తావు. This doesn't matter. దీనికి ఎటువంటి సంబంధం లేదని. If it comes back, it doesn't matter. ఒకవేళ ఆ రోగం నాకు తిరిగి వచ్చినా కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. Because if my God can heal me once, He can heal me twice. ఆ దేవుడు నన్ను ఒక్కసారి స్వస్థపరచగలడానికి సమర్థుడు అంటే ఆయన తిరిగి నన్ను స్వస్థపరచగలడానికి సమర్థుడు. He can heal me thrice. He can heal me 10 times. He can heal me 100 times. ఆయన నన్ను 3 సార్లు కానీ 10 సార్లు కానీ 100 సార్లు ఆయన నన్ను స్వస్థపరచడానికి ఆయన సమర్థుడు. So today have such faith. అటువంటి విశ్వాసం కలిగి ఉండండి ఈ రోజు. Today have such like-minded. అటువంటి ఏక మనసు కలిగి ఈ రోజు మీరు ఉండండి. Kneel down. మీరు మోకరించండి. And if you are asking for His presence, ఆయన యొక్క సన్నిధి కొరకు మీరు అడుగుతుంటే కనుక and asking for ఇంకేమన్నా అడుగుతారు మీరు దేవుడు. whatever you have lost, మీరు ఏదైతే పోగొట్టుకున్నారో ఆ విషయంలో మీరు దేవుని అడుగుతుంది కనుక trust Him. ఆయన మీద నమ్మకం ఉంచండి. Ask Him and trust Him. ఆయన అడగండి, ఆయన మీద నమ్మకం ఉంచండి మీరు. And when you're walking out, మీరు ఇక్కడ నుండి బయటికి వెళ్ళినప్పుడు go with the happiness, ఆనందంతో మీరు తిరిగి with వెళ్ళండి. the trust and faith as you have received it. మీరు పొందుకున్నారనే విశ్వాసము నమ్మకంతో మీరు ఇక్కడ నుండి తిరిగి He can వెళ్ళండి. do it. ఆయన చేయగలుగుతాడు. He can give you back. ఆయన నీకు తిరిగి ఇవ్వగలుగుతాడు. But set your minds on Him. కానీ మీ మనసును ఆయన వైపు మీరు తిప్పండి. But set your minds on Him. మీ మనసును మీరు ఆయన వైపు పెట్టండి. So I request everyone, నేను ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాను, shall we all kneel down? మనమందరం మోకరిద్దాము. Or at least anyone who have faith and who want to set your minds on God, ఎవరికైతే విశ్వాసం ఉందో, ఎవరైతే వారి యొక్క మనసును దేవుని వైపు తిప్పాలనుకుంటున్నారండి, kneel down before Him. ఆయన ఎదుట మీరు మోకరించండి. As that having His presence here, మీరు నమ్మండి దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉందని. and ask for whatever you want. మీకు ఏం కావాలో దేవుని మీరు అడగండి. But before that, కానీ దానికన్నా ముందు keep your thoughts on Him. మీ యొక్క ఆలోచన
ఆలోచనలు ఆ దేవుని మీదనే మీరు పెట్టండి. Surrender your thoughts to Him. మీ యొక్క ఆలోచన ఆయనపై సమర్పించుకొని ఉండండి. Surrender your thoughts to Him. మీ ఆలోచనకి ఆయనపై సమర్పించుకొని ఉండండి. Lean completely on your God. సంపూర్ణంగా దేవునిపై మీరు ఆనుకొని ఉండండి. Don't have a dual mind. రెండు మనసులు కలిగి మీరు ఉండకండి. Don't have a dual mind. రెండు మనసులు కలిగి మీరు ఉండకండి. No two thoughts. రెండు ఆలోచనలు కలిగి మీరు ఉండకండి. Only one thought. ఒకే ఒక్క ఆలోచన. If you want to be healed, ask Him. మీరు స్వస్థత పొందాలంటే కనుక దేవుని అడగండి. God, I'm leaning here in your presence. దేవాని సన్నిధిలో నేను మోకరిస్తున్నాను ప్రభువా. As your word told, దేవాని యొక్క వాక్యం సెలవిచ్చింది. I trust I am healed. దేవాని నమ్ముతున్నాను నేను స్వస్థత పొందాలని. If you're asking for something you have lost, మీరు ఏంటంటే పోగొట్టుకున్న ఆ విషయంలో మీరు అడుగుతున్నారంటే ask Him. అడగండి ఆ దేవుని. God, nothing is impossible to you today. దేవా ఈ రోజు నీకు ఎటువంటి ఏది అసాధ్యమైనది లేదు. I trust that you can give everything back to me. దేవా నేను నమ్ముతున్నాను యేసుప్రభు నేను పోగొట్టుకున్న సమస్తాన్ని నాకు తిరిగి ఈ రోజు ఇవ్వగలుగుతావు యేసుప్రభు. I'm having faith. దేవా నాకు విశ్వాసం ఉంది యేసుప్రభు. I have a faith like you're built on a rock. మీరు యొక్క ఆ యొక్క బండ మీద కట్టబడి ఉన్నారు. అటువంటి విశ్వాసం మీరు కలిగి Don't let your faith be moved. మీ యొక్క విశ్వాసం తగ్గించబడడానికి వీలు. That is the thing which righteous people have. నీతిమంతుల దగ్గర ఉన్న ఇదే యొక్క విశ్వాసము. The righteous one will never be shaken. ఆ నీతిమంతులు ఎన్నటికీ వాళ్ళు కదిలించబడరు. Never be shaken. వారెన్నటికీ So కదిలించబడరు. today ask Him, కాబట్టి ఈ రోజు మీరు అడగండి. God, build me like I am built on a rock. దేవా ఆ యొక్క బండ మీద కట్టబడినట్లు దేవా నన్ను ఈ రోజు ప్రభు అలా చేయి ప్రభు. Let this faith not be shaken. నా యొక్క ఈ విశ్వాసం ప్రభు ఎన్నటికీ Let కదిలించబడడానికి this వీలు. trust not be shaken. దేవా యొక్క నమ్మకం ప్రభు ఎన్నటికీ ప్రభు కదిలించబడడానికి వీలు ప్రభు. Ask Him to fill you with your Holy Spirit. దేవుని అడగండి. దేవాని పరిశుద్ధాత్మతో దేవా నన్ను నింపు ప్రభు అని. పరిశుద్ధాత్మతో నీకు ప్రభువా అని అడుగు. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మనే నీ సహాయకుడు కాబట్టి దేవా ఆయన కదిలింపబడకుండా నిలబడాలంటే నీ పరిశుద్ధాత్మతో నీకు ప్రభువా. ఈ యొక్క శక్తితో నీకు ప్రభువా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఈ యొక్క శక్తి నీ సమాధానముతో నీకు నీ ఆరోగ్యముతో నీకు ప్రభువా. ఇంతమంది మోకరించి దేవా వాళ్ళ యొక్క ఆలోచనలు నీ మీద మోపుతున్నారు ప్రభువా. వాళ్ళ విశ్వాసాన్ని నీ మీద మోపుతున్నారు. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని నీ మీద మోపుతున్నారు. నమ్మిన వారికి సమస్తము సాధ్యమనో పోగొట్టుకునే వాళ్ళ దేవా తిరిగి సమస్తము తిరిగి వచ్చునుగాక. ఆరోగ్యం కోరుతున్న వారికి దేవా ఆరోగ్యం వచ్చునుగాక. ఏదైతే అడుగుతున్నారో దేవా ఇక్కడ యవనస్తులకు దేవా నీ యొక్క పరలోకం నుంచి సహాయము దయచేయి. ప్రతి విషయంలో దేవా నీ యొక్క సమాధానముతో నింపు, నీ శాంతితో నింపు, నీ సంతోషముతో నింపు. ఈ లోక రీతిగా కాదు ప్రభువా, ఈ పరలోకము నుంచి వచ్చినట్టు ఈ భూమి మీద ఉన్న వాటికి కాకుండా ఈ పరలోకము మీద ఉన్న వాటికి దేవా వాళ్ళు మనస్సుండగా వాళ్ళ హృదయాలు ఈరోజు నింపబడుగాక, వాళ్ళ ఆలోచనలు ఈరోజు నింపబడుగాక. అన్ని విషయాలు నడిపించు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Maranatha, Maranatha.
జీసస్ స్తోత్రం పరిశుద్ధ యేసు ప్రభువా అబ్రహాం ఇస్సాకు యాకోబుల మా దేవా యవనస్తుల దేవా హల్లెలూయా ఓ మంచిలో దిగి ఉన్నందుకు వందనాలు యేసు ప్రభువా పరిశుద్ధ మరి ఎన్నో దినాలు మేము పోగొట్టుకున్నాం అన్నాడా నాయనా ఎన్నో దినాలు నేను నీవు దేవుడు లేకుండా పోగొట్టుకున్నాము నాయన ముందే వచ్చింటే బాగుండని ప్రతి ఒక్కరిలో ఉంది నాయన పరిశుద్ధ మరి ఎన్నో సంవత్సరాలునైనా మరి ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యి యవనస్తులు పోగొట్టుకుంటున్నారు నాయన మరి ఎన్నో సంవత్సరాలు అనారోగ్యంలో యేసు ప్రభువా వాళ్ళ జీవితం ముందుకెళ్ళకుండా పోగొట్టుకుంటున్నారు నాయన అవన్నీ ఈ రోజు నువ్వు వాక్యం ద్వారా క్లియర్ చేసి ఉన్నావు నాయన అవన్నీ నీకు ఒక్క దినముతో సమానమని చెప్పి ఉన్నావు నీకు వందనాలు యేసు ప్రభువా పోయిన దినాలని ఒక్క దినములా పొందుకునేలాగా నువ్వు ఈ రోజు నీ వాక్కు ద్వారా మమ్మల్ని అందరినీ నువ్వు ఆశీర్వదించిన దేవా నీకు వందనాలు యేసు ప్రభువా హల్లెలూయా ఒక్క దినము నీకు 1000 దినములతో సమానమే యేసు ప్రభువా పోయిన అన్ని కూడా ఒక్క దినములో ప్రతి బిడ్డ పొందుకునేవి కాక whatever it might be God hallelujah restore shikarilarusina let the business come back let the jobs come back let their finances come back let their health come back hallelujah 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 పోగొట్టుకున్న చదువంతా వచ్చును గాక జీసస్ హల్లెలూయా యేసు ప్రభువా పోగొట్టుకున్న సంవత్సరాలు వచ్చును గాక యేసు ప్రభువా ఇంత గొప్ప బహుమానం మాకు ఈ రోజు ఇచ్చి పంపిస్తున్నాం నీకు వందనాలు యేసు ప్రభువా ఇంకా ముందు దినములన్నీ కూడా నేను కూడా వ్యర్థం చేసుకోకుండా యేసు నామం కొరకు బ్రతుకుతున్నాను సద్వినియోగం చేసుకునేందుకు సాయం చేయమని మరి యొక్క బోడుపల్ ప్రేయర్ బోర్డ్ బ్రాంచ్ ని నాయన యేసు ప్రభువా సులోచనస్టర్ని మరి శ్రీకాంత్ బ్రదర్ని బండి బ్రదర్కి మరి శ్వేతాస్టర్ కుటుంబ శ్రీకాంత్ బ్రదర్ని వాళ్ళ కుటుంబం అంతటి ఇక్కడ బలంగా మీరు వాడుకోండి వాళ్ళ బ్రాంచెస్ లో మీరు వాడుకోండి అది ఇక్కడ వాళ్ళ సంఘస్థులను దీవించండి ముఖ్యంగా యవనస్తులను ఆశీర్వదించండి అన్ని పోగొట్టుకుని పొందుకునేలాగా సాధించండి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ మరణాత సంపూర్ణ విషయం యేసుక్రీస్తు ప్రభు కృప శాంతి సమాధానం తన యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు కూడా వచ్చిన అందరికి కలుగును గాక. కూర్చోండి. మరి యూత్ మీటింగ్ 6:30కి మొదలై 8:30 కల్లా ముగించుదాం అనుకుంటున్నాం. పోయిన వారం యూత్ మీటింగ్ అట్లనే 8:30 కల్లా ముగించినాం. ఎందుకంటే బ్రాంచ్లలో పెడుతుంటే దూరం నుంచి వస్తున్నారు. కాబట్టి వచ్చే యూత్ మీటింగ్ 6:30కి స్టార్ట్ అయ్యి షార్ప్ 8:30 కల్లా అయిపోవాలి. మళ్ళీ ప్రార్థన చేయండి. అదే రీతిగా పరిగెట్టుకుంటారండి, పరిగెట్టుకుంటూ పోతాం. మరి ఎక్స్పెరిమెంట్ చేసినాం. మరి ఎక్స్పెరిమెంట్ గురించి చెప్పలే. మరి సో ఏదైతే మనం వాక్యం చెప్పుకున్నామో దానికోసమే ఎక్స్పెరిమెంట్. వాళ్ళు నిల్చున్నారు, మిగతా వాళ్ళందరూ ఎందుకు నిల్చున్నారు తెలీదు, కానీ చూసి నిలబడ్డాము. కాబట్టి ఈ లోకంలో కూడా మనం ఎవరిని చూసి ఏం చేస్తున్నాం అనేది నేర్చుకోవాలి. అదొక మైండ్ గేమ్ అన్నమాట. రాను మన ఏదేదో మాట్లాడారో, ఎంతమంది విన్నారో తెలీదు, ఎంతమందికి అర్థమైందో కూడా తెలీదు, అసలు అది వాక్యమేనా కాదా కూడా తెలీదు. కానీ వాక్యం దీక్షగా కానీ లేచి నిలబడ్డారు. ఎందుకంటే వాళ్ళు నిలబడ్డారు కాబట్టి. ఈ లోకంలో కూడా ఎన్నో చూస్తారు, ఎన్నో వింటారు. కానీ ఏం చేయాలి అంటే నీకు ఒక స్టాండర్డ్ ఆఫ్ మైండ్ ఉండాలి. అది ఏ స్టాండర్డ్ అంటే పరలోకపు స్టాండర్డ్లో ఉండాలి. ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా కదలకుండా నిలబడే స్టాండర్డ్ ఉండాలి. కాబట్టి అలాంటి స్టాండర్డ్ గల మైండ్ ఉండాలి. కాబట్టి ఈరోజు ఈ ఎక్స్పెరిమెంట్. ఇంకొకసారి వేరే వాళ్ళు నిలబడతామా? ఏం చెప్తున్నారో వింటామా? కాబట్టి దేవుడు అది చెప్పాలనుకున్నాడు. ఎలాగైతే మన వాచ్లో కూడా టైం ఒక స్టాండర్డ్ ఉంటుంది, మారుస్తామా? నీకు ఇష్టం వచ్చినట్టు 6 గంటలు 8 గంటలు పెట్టుకుంటారా? నేనైతే మళ్ళీ 6కి తిప్పేస్తాను. అలాగే మన మైండ్ కూడా ఒక స్టాండర్డ్ ఉండాలి, దాన్ని తిప్పకూడదు. క్రైస్తవులం కాబట్టి ఆ స్టాండర్డ్ పరలోకపు స్టాండర్డ్లోనే ఉండాలి, ఈ యొక్క బైబిల్ స్టాండర్డ్లోనే ఉండాలి. దాన్ని తిప్పడానికే వీల్లేదు. యవనస్తులుగా ఉన్నప్పుడే ఆ ఒక స్టాండర్డ్ అలవాటు చేసుకుంటే మిమ్మల్ని దేవుడు మోసేలాగా ఎంతో మందిని అదే స్టాండర్డ్ నడిపించగలుగుతున్నాడు. కాబట్టి ఆ ఒక ఎక్స్పెరిమెంట్ని బట్టి ఈరోజు అందరు నేర్చుకున్నారు. గుర్తుంచుకోండి, టైం చూసినప్పుడల్లా టైం మాత్రమే కాదు, నా మైండ్ కూడా అదే స్టాండర్డ్లో ఉండాలి. దేవుడి మాట వచ్చి కృతజ్ఞత మాట చెప్తారు.
మరి దీని తర్వాత ఒక చిన్న ఇంకొకటి చేయాలి. మీరు ఏంటంటే వేరే వేరే సంఘం నుంచి అంటే బ్రాంచెస్ నుంచి వచ్చి ఉన్నారు కదా, మరి ఒకటే సంఘము బ్రాంచెస్ నుంచి వచ్చి ఉన్నారు కదా, కాబట్టి యవనస్తులు వెళ్ళి వేరే బ్రాంచ్ వాళ్ళని కలవండి, వాళ్ళతో సావాసం చేసుకోండి. తెలియని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రైజ్ లార్డ్ చెప్పండి, ఏం పేరు అని అడగండి. లోకంలో ఎంతో మంది చెడు సావాసం చేసుకుంటారు. ఇక్కడ ఒక్క సావాసం, ఒక్క ఫ్రెండ్ చేసుకోండి, ఒక్క గాడ్లీ ఫ్రెండ్, స్పిరిచువల్ ఫ్రెండ్ ఇక్కడ నుంచి చేసుకొని పోండి. సిస్టర్స్, బ్రదర్స్. ప్రైజ్ లార్డ్ అందరికీ. మరి ప్రాణమన్నకు మొక్క కూడా ప్రైజ్ లార్డ్. మరి మీటింగ్ ఇంత ఘనంగా జరిగించినందుకు మొట్టమొదటి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఇక్కడ యూత్ మీటింగ్ పెడతామని నాకు ఆశ ఉండే, ఎప్పుడు చింతనగర్లో పెట్టిందని చెప్పిండ్రు. మళ్ళీ ఇంకా రామంతపురంలో కూడా మన దగ్గర కూడా పెట్టుకోవాలని నేను అనుకున్నాను. బాబు నేను మాట్లాడుకున్నాము. మరి అనుకొని మరి బ్రాహ్మణకు చెప్పినప్పుడు సరే పెడదాం సిస్టర్ అని చెప్పిండ్రు. మరి నేను అనుకోలేదు, ఇంతమంది అనుకోలేదు. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఎంతో దూరం నుంచి సంఘాలు, మరి సేవకులు, మరి యూత్ వాళ్ళందరూ రావడం చాలా సంతోషము. మరి రాబోయే రోజులలో యూత్ అందరు గొప్ప సేవకులు అది సేవ చేయాలని మరి నా ఆశ కూడా, మరి అన్న వాళ్ళని కూడా అదే ఆశ. మరి ఇక్కడ మరి ప్రేయర్ పవర్లో మరి చిన్న చిన్న పిల్లలు మరి సేవ చేస్తూ ఉంటారు. మా దగ్గరైతే సంఘం స్టార్ట్ అయినప్పుడు ఎవరు లేరు, చిన్న పిల్లలే మరి పక్క వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ నుంచి మేము వాళ్ళతో కూడి మరి సంఘం స్టార్ట్ చేసినాము. మా పిల్లలు కూడా వాళ్ళతో పాటు చిన్నగా ఉండేది. మరి అదే ఇక్కడ ఈ రోజుకి మరి ఇంత సంఘంగా మరి తయారవడం అంటే దేవుని కృప. మరి ఆ రోజైతే అన్న మరి సామాన్య ఇస్తారకు వచ్చిండ్రు. వచ్చి మరి ఆ చిన్న ఇంట్లో, నేను చిన్న ఇంట్లో ఉంటుంటే ఆ చిన్న ఇంట్లోనే మరి సంఘం నడిపిస్తా ఉంటే మరి ఆ రోజు అన్న అక్క ప్రార్థన చేసిండ్రు. మా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసిండు. ఏంటంటే అన్న మరి ఇక్కడ ఈ స్థలం నుంచి పరలోక గవిని తెరవబడం కాక ప్రార్థన చేసిండు. మరి ఆ రోజు అన్న ఏదైతే ప్రార్థన చేసిండో ఆ రోజు నుంచి మరి అక్కడ సంఘము మరి ఎంతో బలంగా మరి ఆ ఇంట్లో జరిగింది. ఈ ప్రాంతంలో కూడా మరి ఈ సంఘం ద్వారా ఇంకా బ్రాంచెస్ కూడా ఎదగడం స్టార్ట్ అయింది. నేను ఇప్పటికీ అన్న చేసిన ప్రార్థన మర్చిపోను. మరి దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడు మాకు, అదే వెళ్తున్నాము. మరి దేవుడు ఇంకా మా సంఘాలను మరి మమ్మల్ని దేవుడు దీవించాలి. ఇంకా వచ్చిన సంఘాలకు సేవకులందరూ కూడా దేవుడు తోడైంటారు కాక. మరి అమ్మ ఆహారం నుంచి వచ్చి మన నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి ప్రేమ ఉంది భోజనం చేసుకోవాల్సిందిగా మరి కోరుకొచ్చిన మరి ముఖ్యంగా ఓడికకు జ్ఞానం కూడా ప్రత్యేకమైన వందనాలు జరిగిస్తున్నాం. దేవుడు మాటలు దీవించుకున్నాం. ఇప్పుడు లేవచ్చు. ఒక్క నిమిషం కూర్చో. మరి మౌనికక్క రావడం ఫస్ట్ టైం ఎన్నిసార్లు నేను అక్క మా దగ్గర రావాలని మరి ఎన్ని రోజులకు నడిపించిండు. థ్యాంక్ యూ అక్క. మరి అక్కడ మేము సన్మానం చేస్తాము, ప్రాణమన్నకు మౌనికక్కకు.